డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. శ్రీరామ్ గారు, నాకు చిన్న డౌట్ ఉందండి. అదేంటంటే కొన్ని కోట్ల బిజినెస్ చేస్తున్న కొంతమంది మనుషులు, అది బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి మీరు మెంటర్గా ఉన్నారు. వాళ్ళు ఎంతోమందికి ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి మీరు మెంటర్గా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఎలా సార్, అది ఎలా సాధ్యం? అసలు ఏంటి, అసలు మెంటర్గా మీరు ఏం చేస్తారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా చాలా మందికి ఆ డౌట్ ఉందండి. అది నేను మెంటరింగ్ చేస్తానండి అన్నప్పుడు ఒక 3-4 అంటే 3 to 4 క్లయింట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎండీస్కి నేను మెంటరింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ నా పర్టికులర్ టార్గెట్ కూడా అదే విధానంలో ఎక్కువ చేస్తాను నేను. ఇక్కడ ఒక గమ్మత్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ఫస్ట్ మేజర్గా ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ని, ఎండీస్ని కవర్ చేస్తున్నాను కరెంట్లీ టు స్టార్ట్ విత్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆ విధానం స్టార్ట్ చేశాను నేను. 50 కంపెనీలలో ఒక 400-500 ట్రైనింగ్లు ప్లస్ అందరూ ఎండీలను కలిశాను, మేనేజ్మెంట్లను చూశాను. ఎందుకంటే నేను అప్లై చేసిన మెథడ్ వేరండి ట్రైనింగ్లో. గంప సార్, లక్ష్మీపురం సార్ వీళ్ళందరూ ఫేమస్, నో డౌట్, ఎందుకంటే వాళ్ళందరికీ రెస్పెక్ట్, నో డౌట్. సెకండ్ పాయింట్, నేను వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో కొంచెం డిఫరెంట్గా నేను చేసుకుంటే ఏమొచ్చానంటే, ఒక మీటింగ్ అవ్వంగానే ఎండీతో కూర్చొని మాట్లాడినప్పుడు నేను చెప్పేవాడిని, కంటిన్యూస్ మీటింగ్స్ ఉండాలి సార్. ఓకే. ముందున్న అలవాటు జనరల్గా 3 నెలలకోటి, 6 నెలలకోటి అట్లా చాలా మందికి ఉండేది. 1 or 2 కంపెనీస్ వర్ వెరీ గుడ్, రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను యాక్చువల్గా డెవలప్ అయినప్పుడు, నేను డెవలప్ అవ్వడానికి ముఖ్యమైన కారణమే ఈ ట్రైనింగ్లు. నేను విన్నాను నేను. ఓకే. అంటే మనిషి డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్స్ కావాలని నాకు అర్థమైంది. అండ్ మాకు వీక్లీ ట్రైనింగ్లు, మంత్లీ ట్రైనింగ్లు ఆల్మోస్ట్ 500 ట్రైనింగ్స్ విన్నాను సార్ నేను. 500 డిఫరెంట్ స్పీకర్ల నుంచి విన్నాను. దానికి మనీ ఇన్వెస్ట్ చేసి విన్నాను నేను. ఓకే. లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా విన్నాను మేము ఆ టైంలో. సో నాకు అర్థమైంది ఇది మంచి మెథడ్. యాక్చువల్గా మీరు ఒక్క పాయింట్ బాగా అందరూ గమనించాలి ఇక్కడ. మనిషి మారాలంటే మొట్టమొదటిగా మారాల్సింది ఆలోచన విధానం. అది మన ఆలోచన విధానం మారాలి. అదర్వైజ్ ఇప్పుడు ఏమైతుంది, ఒక పద్ధతిలో వెళ్తుంది బ్రెయిన్, ఆ పద్ధతిలో అట్లనే వెళ్తుంది. అది ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు రిజల్ట్స్ మారవు. ఓకే. ఈ పద్ధతి అంటే ఆలోచించే పద్ధతి మారాలి. ఫస్ట్ రూట్ మారాలంటే ఆలోచించే పద్ధతి మారాలి కదా. ఫస్ట్ నేను ఇవాళ తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను కదా. తిరుపతి వెళ్ళాలి అని అన్నప్పుడు ఆలోచన స్టార్ట్ అయితే కదా సెకండ్ స్టెప్. తిరుపతి వెళ్ళాలి అనగానే సెకండ్ స్టెప్ ఏంది, అరే టికెట్లు ఎట్లా, ట్రైన్ టికెట్ ఎట్లా, ఫ్లైట్ టికెట్ ఎట్లా, అక్కడ దర్శనం టికెట్ ఎట్లా, అది సెకండ్ కదా. మొట్టమొదట ఆలోచన విధానం దగ్గరనే స్విచ్. మా మెయిన్ ఒకటి ఏంటంటే, ఇంత డబ్బులు ఉన్న వాళ్ళకి మీరు మెంటర్గా ఉంటాడు. అదే అందుకే అంటే ఇక్కడ మేము 2 విధానాలు చేస్తున్నాను నేను. 3 అంటే పర్టికులర్ నా విషయంలో ఏది వర్కౌట్ అవుతుందని నేను కూడా చెక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా వస్తుంది కదండి క్వశ్చన్. 15-20 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కోట్ల రూపాయలు ఆల్రెడీ చేసిన ఎండీలకి, ఆల్రెడీ ఫీల్డ్ లకు వాళ్ళు ఖతర్నాక్, మనం కాదు. అయితే ఇక్కడ నాకున్న ఈ అన్ని కంపెనీస్ చూసిన విధానం ఒకటి ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది రాంగ్, ఏది బెస్ట్ ఒకటి. అదేమో నాకు చూసి నాకు అర్థమైంది. రియల్ ఎస్టేట్లో 50 కంపెనీలు చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ టైంలో ఏది కరెక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కొత్తగా వచ్చిన ఎండీలు చేసే తప్పు, అంటే కొత్త వాళ్ళకి ఎక్కువ చేస్తుంటాను నేను. సీనియర్లు 1-2 తీసుకుంటున్నారు, వాళ్ళకి అర్థమై అక్కడ ఫస్ట్ రాగానే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఖర్చులు పెంచేసుకుంటారు అక్కడక్కడ. హంగామా జనాలకు చూపించుకోవాలి అని పెద్ద ఆఫీస్ పెట్టినారనుకోండి. నన్ను గనక అడిగినారనుకోండి, నేను ఉత్తగది చెప్పను, మనీ తీసుకోకుండా చెప్పాను, అందరికి తెలుసు. నేను గంట వెచ్చించిన అంటే వెరీ ప్యూర్ కమర్షియల్. ఎందుకంటే నాది రూల్ ఒకటే, నీకు దానికంటే ఎక్కువ మనీ ఇప్పిస్తా కాబట్టి నేను తీసుకుంటాను, నేను గ్యారంటీ. ఉత్తగేం రాను నేను. కాబట్టి ఫస్ట్ పెద్దది పెడుతున్నాడు అనుకోండి, నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఏ విధానం స్టార్ట్ చేయాలి, ఏది చేయకూడదు. ఎందుకంటే వేరేని చూసి, పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవడం కాదు. వీళ్ళేంటి, ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చాడు, ఏదో పెట్టుకున్నాడు. సడన్ గా ఒక కంపెనీ చూసి అరే పెద్దగా ఉండాలి ఆఫీసు. ఆ కంపెనీ 5 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఇవాళ ఉన్న స్టేజ్ ని నువ్వు వచ్చి సడన్ గా బయట పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టాలను? సో ఇట్లాంటి చిన్న మిస్టేక్ లాగా కనబడుతుంది. రిజల్ట్ దారుణంగా ఉంటది. ఏంటంటే 1 కోటి రూపాయలు పోతుంది, 1 crore పోతుంది. మీకు వచ్చేది తక్కువ, నాకు 1 lakh వస్తుండొచ్చు నాకు, కానీ 1 crore కాపాడతా నేను ఇది ఒకటే డెసిషన్తో అని. కానీ వాళ్ళకి అది తెలియదు. ఆ రోజు అందరు పెట్టారు, నేను పెట్టాలి. నేను అప్పుడు అడుగుతా, ఏమన్నా నేను చేసేది ఏంటి అంటే, మీకు తెలియంది మెంటరింగ్ అంటే ఏంటి, చెప్పడం కాదు, అడగడం. ప్రశ్న వేస్తారు, ఎందుకయ్యా నీకు ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకు చెప్తున్నాను. రెండోది అప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే,
చిన్న ఆఫీస్ తీసుకొని జనాలు పెరిగినప్పుడు జనాలు పట్టకుంటే ఆఫీస్ పెంచాలి, కానీ పెద్ద ఆఫీస్ తీసుకొని నీకు జనాలే లేరు, ఏం ఈగలు చూపుతూ కూర్చుంటావు. ఇట్లాంటి టెక్నిక్స్ అదంటే ఇన్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒకటి. 2 మెంటరింగ్ లో ఉండాల్సింది ఏంటి అంటే ఒక గూగుల్ మ్యాప్ టైపు. ఓకే, గూగుల్ లొకేషన్ చూడదు, దిల్సుఖ్ నగర్ పోవాలి, గూగుల్ దిల్సుఖ్ నగర్ పోలే కదా, ఎట్లా పోవాలన్నా చెప్తుంది అంతే. అది అండ్ ఏ రూట్లో పోతే మంచి, ఏ రూట్లో పోతే చెడు, ఏది లాంగ్ ఏది షార్ట్, ఒక్కొక్కసారి అది చెప్పడం అంతే వరకే. అండ్ ఇప్పుడు మీకు శ్రీరాముడు రాజు, మెంటర్ ఎవరు? వశిష్ఠుడు. మరి మీరు అడిగినారు అనుకో, వశిష్ఠుడు యుద్ధాలు చేసిండా పోయి అంటే, వశిష్ఠుడు ఒక్కడు ఫేమస్, ఏది విశ్వామిత్రుని మీద వేరే సేన పంపించేసిండు, మిగిలిన అందరు అట్లా కాదు కదా. గురువు యుద్ధం చేయడు, గురువు కత్తి పట్టాడు, గురువు రాజ్యాన్ని నడపడు, కానీ ఖచ్చితంగా శ్రీరాముడు పోయి వశిష్ఠుని అడిగి డెసిషన్ తీసుకుంటాడు. ఏమైంది తెలుసా, ఇక్కడ అందరికి తెలియని విషయం, శ్రీరాముంది వశిష్ఠుంది 2 బ్రెయిన్స్ వర్కౌట్ అవుతున్నాయి ఒక ప్రాబ్లం మీద. అది అంటే కృష్ణ అర్జునుడు కూడా అలా అనుకోవచ్చు అంతే, ప్రతి ఒక్కరు అంతే, మీకు ప్రతి కాంబినేషన్ అదే. కృష్ణ అర్జునులది అసలు కృష్ణుని బ్రెయిన్ లేకుంటే పాండవులు గెలిచేటోళ్ళే కాదు కదా ఇక్కడ. మెంటర్ అన్నమాట. మరి అట్లాంటప్పుడు కృష్ణుడు చెప్తే నేను వింటనా అని అర్జునుడు అని ఉంటే ఎప్పుడో చచ్చిపోయేటోడు కదా. అవును, భారతంలో మీరు ఎన్ని సినారియోలలో చూస్తే కర్ణుడే ఖతర్నాకు, కానీ ఎన్ని సినారియోలల్లో అర్జునుని కాపాడుంది కృష్ణుడే. అవును, అది సింపుల్. ఏంటంటే ఇది చేస్తే తప్పు, ఇది చేయకుంటే కరెక్ట్, ఇక్కడ రాంగ్ పోతున్నాం, ఇది పోవద్దు. మీకు అందరికి అర్థం చేసుకోవాలి, సక్సెస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు టీమ్ ఆఫ్ బ్రెయిన్స్ తో వస్తుంది. టీమ్ ఆఫ్ బ్రెయిన్స్, అది టీమ్ వర్క్ అనుకోవచ్చు. టీమ్ వర్క్ బట్ బ్రెయిన్స్. యాక్చువల్ టీమ్ వర్క్ అంటారు, టీమ్ ఆఫ్ బ్రెయిన్స్. కొత్తగా హార్డ్ వర్క్ చేస్తే ఏమొస్తుంది సార్ అన్న, ఏ యాంగిల్ హార్డ్ వర్క్ చేయాలి తెలియాలి కదా. ఇప్పుడు స్పీడ్ గా ఉరకడం మంచిదే, ఎటు సక్సెస్ దిశగా ఉరుకుతున్నప్పుడు స్పీడ్ మంచిది, ఫెయిల్యూర్ దిశగా పోతున్నప్పుడు స్పీడ్ ఎట్లా మంచిది సార్? రాంగ్ కదా. అవును, కొందరికి ఈ దిశనే రాంగ్ అని తెలియదు పాపం. అది రెండోది, ఇనీషియల్ గా స్పీడ్ ఉరకన్నా అంటే ఉరకొద్దు, స్లోగా వెళ్ళాలి. ఇవన్నీ నేను చెప్తా ఉంటా పక్కన వాళ్ళు ఆగపడ్డప్పుడు, వద్దు సార్ ఆగపడొద్దు, మీరు ఫస్ట్ 3 years జాగ్రత్త చేసుకోవాలి, ఆఫీస్ లో ఇంత డీసెంట్గా వెళ్ళాలి, ఫస్ట్ అసోసియేట్లు ఉండాలి, లేకపోతే ఇవన్నీ చెప్తూ ఇది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రెయిన్స్ టు వర్క్ టుగెదర్. అది రెండోది, ఫైనల్ గా అందరికి తెలవాల్సిన విషయం, మెంటర్ అని ఎవరైతే ఉంటామో కొంచెం కామన్ సెన్స్ కంటే ఎక్కువ సెన్స్ వర్క్ కావాలి. అది మనకు కొంచెం ఈ మధ్య కాలంలో దేవుని దయ వల్ల అంటే అబ్జర్వేషన్ పవర్ పెరిగింది. ఇది చేస్తే తప్పు, ఇది చేయకుంటే తప్పు, ఒక పర్సన్ చూడంగానే కూడా ఎంతోనేం కాదే మనకు అని చెప్పే దశకు వచ్చినాం. అది అబ్జర్వేషన్ అంతే, మిరకిల్ పవర్ కాదు, ఏం కాదు. మోర్ ఆఫ్ అబ్జర్వేషను, ఎక్స్పీరియన్స్, నేను పడ్డ కష్టాలు, 100 మందితో డీలింగు, ఇవన్నిటితో ఏంటంటే ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు, ఇది చేయకూడదు, ఇది చేస్తే బెస్ట్. అట్లా ఒక గైడెన్స్ లేకుంటే ఏమవుతుందంటే అండి, అదే చెప్తున్నా, గైడెన్స్ ఉంటేనేమో ఒక్కొక్కసారి చిన్న తప్పు వల్ల కోట్లు లాస్ అవుతాం. ఓకే, గైడెన్స్ ఉంటే ఆ తప్పు కాకుండా ఈ ముందు స్టెప్పుల్ని ఆగిపోతాం, అది టక్కన ఆపేసేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ దీని ముందు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. టాటా కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, రతన్ టాటా గారేమో ఓవరాల్ హెడ్, మొత్తం ఫౌండర్ కమ్ ఆయన దాని వారసత్వంలో. చైర్మన్ రతన్ టాటా గారు కాదు యాజ్ ఆఫ్ నౌ, పల్లోంజి మిస్త్రీ రిజైన్ చేసిన తర్వాత అయింది ఎన్ చంద్రశేఖరన్. ఆయన టీసీఎస్ నుంచి ఎంప్లాయీగా వచ్చి సీఈఓ అయ్యి అక్కడి నుంచి అట్లా పైకి వచ్చినాడు ఆయన. 200 కంపెనీస్ కి చైర్మన్, ఆయనకు మెంటర్ ఉన్నాడు వాళ్ళు. నీకెందుకు ఉండదు? ఆయనకంటే తోపైతే కాదు కదా సార్ మనం అందరం. అవును, అంటే ఏంటి అంటే ఎవరి లెవెల్కు వాళ్ళకు ఎందుకు ఉండాలి అంటే, ఇవాళ 100 కోట్ల బిజినెస్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, 100 నుంచి 200కి వెళ్ళాలి. ఈ వెళ్ళే మార్గంలో ఏది తప్పు, ఏది రైట్, ఏది కరెక్ట్, ఏది కాదు, అదే అంటూ ఇక్కడ 200 కోట్లు చేసినోడే చెప్పాడు అక్కడ. ఏ విధానం రైటు రాంగ్, విచక్షణ జ్ఞానము ఎక్కువ ఉండాలి, అది కామన్ సెన్స్ కంటే మించిన సెన్స్ వర్కౌట్ కావాలి, కామన్ సెన్స్ పవర్ఫుల్ ఉండాలి. మళ్ళీ కామన్ సెన్స్ పవర్ఫుల్ ఉండాలి ఫస్ట్, అదే లేదనుకోండి ఏమంటారు వర్కౌట్ అయితే వర్కౌట్ కాదు. సో అట్లా నేను 1-2 కంపెనీస్ తో స్టార్ట్ చేశాను, డీసెంట్ గా సక్సెస్ వచ్చింది. దెన్ ఇప్పుడు చార్జెస్ తో సహా సిన్సియర్ గా వెళ్తున్నాను. ఫ్యూచర్ లో మీరు చూస్తారు బిజినెస్ పీపుల్ కి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లేదు సెలబ్రిటీస్ కి ఆ లెవెల్ ఆఫ్ కోచింగ్ నీడెడ్. ఈవెన్ సినీ ఇండస్ట్రీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లో 3 నుంచి 5 హిట్లు వచ్చినాయి ఖతర్నాక్ గా, ఫుల్ మనీ వస్తుంది, చాలా మనీ ఫ్లో అవుతుంది, మనందరికీ తెలుసు, కోట్లు వస్తాయి. ఇది సడన్ గా కోట్లు ఫేమ్ అన్ని వచ్చేసేసరికి ఆ మనిషిలో ఏమవుతుంది తెలుసా, అక్కడ
అవన్నీ ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళాలనే ఝాస చాలా మందికి ఉండదు. ఉండదండి. ఈ పూర్వం యాక్టర్లు కూడా అందరూ కూడా పాడైపోవడం ఇప్పుడు కారణం చాలా అదే. మంది తెలుసా మీకు, ఎండింగ్ స్టేజ్లలో ఒక 20-30% పీపుల్ చూస్తే ఉమ్, ఎదిగి ఎదిగి కోట్లు సంపాదించి ఖతర్నాక్ అంతా అయ్యి మళ్ళీ తర్వాత వచ్చి జీరో అయిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం కదా. అవునండి. ఎండింగ్ మళ్ళీ బెడ్ లో పడుకున్నప్పుడు పైసలు లేకుండా అడుక్కోవడం స్థితికి వచ్చింది. అవును అడుక్కోవడం అంటే వేరే వాళ్ళు సహాయం చేయడం అని. అవును. ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? ఉమ్, మనీ వచ్చింది మరి నీ దగ్గరికి, ఉమ్, మనీ వచ్చింది వెళ్ళిపోయింది. అవి అక్కడ ఒక పర్సన్ కావాలి పక్కన, తప్పులు చెప్పే పర్సన్ కావాలి. ఉమ్. అదర్వైజ్ ఏమి మనీ రాగానే జనాలందరూ వస్తారు, మనీ తినేసిపోతారు. ఆ చుట్టూ జనాలు నడుస్తారు. చుట్టూ వస్తారు, దెబ్బ కొడతారు, చప్పట్లు కొడతారు, నువ్వు గ్రేట్ అంటారు, తోపు అంటారు, మీరు మొత్తం ఖర్చు పెట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఉమ్, ఆ టైంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇది చెయ్యన్నా చేయొద్దా. రెండోది మెంటరు భయపడొద్దు. ఉమ్, మెంటర్ అనే పర్సన్ అవతలోనికి భయపడొద్దు. ఎవరన్నా మీరు ఎంత పెద్దగా అవ్వండి, మీ సామ్రాజ్యానికి మీరు గ్రేటే, ఆ, నేను నీకు భయపడేటోని కాదు. నేను వచ్చి మళ్ళీ నీకు డబ్బా కొట్ట ఉల్టా. ఉమ్, నువ్వు చేసే తప్పు తప్పే. అది ఇది నమ్మినరా ఒప్పుకున్నారా అప్పుడు ఇద్దరు రిలేషన్షిప్ కరెక్ట్ ఉన్నట్టు. అది అది నమ్మితే మనం ఉంటాం అక్కడ పక్కన, నమ్మలేదు అనుకోండి మీది మీరు చేసుకోండి, మా దారి మాది. ఉమ్, సో ఈ మెంటరింగ్ లాస్ట్ ఒక 4 to 5 క్లయింట్స్ ఎండీస్ ఉన్నారండి. ఉమ్, మెంటరింగ్ స్టార్ట్ చేశాను, డీసెంట్గా వెళ్తుంది, దాని ముందుకు తీసుకెళ్ళచ్చు ఖచ్చితంగా.